హాయ్ ఫ్రెండ్స్, లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సంక్రాంతి వస్తుందంటే చాలు నాకెంత సంతోషమో. ఎందుకంటే ముందు నుంచే షాపింగ్ అని అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని చెప్పి అవి చేయాలి ఇవి చేయాలని చెప్పి ముందు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాను. నెక్స్ట్ అలాగే ఫెస్టివల్కి ముందు రోజు మా పాప బర్త్డే కూడా అన్నీ కలిసి వస్తాయని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. కానీ ఈసారి ఫెస్టివల్కి మా బ్యాడ్ లక్ అనుకుంటా ఫెస్టివల్ చేసుకోకుండా అయిపోయింది. ఎందుకంటే మాకు సూదకం వచ్చింది. సూదకం అంటే మీకు ఐడియా ఉందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 15 డేస్ అయితే మేము పండగ చేసుకోవటానికి లేదు. పండగ అయిపోయిన తర్వాత అయిపోయింది అనమాట సూదకము. ఇంకా మా అత్తయ్య ఫోన్ చేసి ఓన్లీ రెగ్యులర్గా వేసుకునే బట్టల వరకు తెచ్చుకోండి, కొత్త బట్టలు అసలు తెచ్చుకోవద్దు అని చెప్పింది. అందుకనే లగేజ్ కొంచెమే ఉంది. లేకపోతే సంక్రాంతికి వెళ్తున్నామంటే పెద్ద సూట్ కేసుతో వెళ్తామన్నమాట మేము. మాకు ఫెస్టివల్ కూడా మేము చాలా బాగా చేసుకుంటాము. ఈసారి అదంతా మీకు చూపిద్దాం అనుకుని నేను చాలా ఆశపడ్డా. కానీ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి మనకి జరుగుతూనే ఉంటాయి కదా. అదిగాక పల్లెటూరులో ఇంకా బాగా పట్టించుకుంటారు, సిటీలో అయినా పట్టించుకోరు. కానీ ఇంకా మా అత్తయ్య చెప్పిందని చెప్పి ఓన్లీ డైలీ వేర్కి కొన్ని బట్టలే తీసుకెళ్తున్నాము. అందుకని లగేజ్ కొంచెమే ఉంది. మా పాపవి నావి అంతా ఒక బ్యాగులో అయితే సర్దాను. ఓన్లీ మా బాబు వరకు అయితే మా పాప స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో చిన్న బ్యాగ్లో సర్దుదాము, వాడి బట్టల వరకు సరిపోతాయి అని చెప్పి మా ఇద్దరి సర్దేసి వీడియో అయితే నీట్గా మడతేస్తున్నాను. మా పాప స్కూల్ నుంచి రాగానే సర్దాలి ఇవన్నీ. ఎలాగో సూదకం వచ్చింది కదా, ఇంక ఫెస్టివల్కి వెళ్ళకుండా ఇక్కడే ఉందాంలే అనుకున్నాము. కానీ మా అత్తయ్య వాళ్ళు అయితే అసలు ఊరుకోలేదు. ఏమైంది, తినడానికి వండుకొనైనా చేసుకోనైనా ఉందాంలే, ఏం కాదులే, ఫెస్టివల్ చేసుకోకపోతే ఏమైంది అని చెప్పింది. అదిగాక మేము 2 months ముందే టికెట్స్ అన్నీ రిజర్వేషన్ చేసుకొని ఉన్నాము. అవన్నీ క్యాన్సిల్ చేస్తే ఈ టైంలో ఇంక మనీ కూడా రావు, వేస్ట్ అయిపోతాయి. వెళ్ళటానికి రావటానికి రెండింటికి బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పి ఇంకా వెళ్దాంలే అని చెప్పి ఓన్లీ డైలీ వేర్కి కావాల్సిన ఐటమ్స్ వరకే తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే జ్యువెలరీ కూడా హెవీగా అయితే ఏం తీసుకెళ్తలేదు. నార్మల్గా మనం డైలీ వేర్ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్, మా పాపకి నాకు అలాగే హెయిర్ బ్యాండ్స్, ఇట్లాంటివి చిన్న చిన్నవి వాటి వరకే తీసుకెళ్తున్నాను. ఫెస్టివల్ ముందు అయితే నేను భారీ ఎత్తున ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా షాపింగ్ చేస్తాను. నాకు భలే ఇంట్రెస్ట్ వాటి మీద కూడా. ముందు రోజు తీసుకుందాంలే అనుకున్నాను, కానీ ఇంతలోకి మాకు సూదకం వచ్చిందని చెప్పారు కదా, ఇంకా ఉన్నాయి చాలే అని చెప్పి మెయిన్గా మనకి హెయిర్ బ్యాండ్స్, బొట్టు బిళ్ళలు, అట్లాగే డైలీ యూజ్ చేసుకునే నల్లపూసల గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే బ్యాగ్లో అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. నార్మల్గా అయితే ఇవన్నీ పెట్టుకోవడానికి నేను ఒక బాక్స్ కూడా కొనుక్కున్నాను. ఓన్లీ ఊరెళ్ళేటప్పుడే వాడతాను దాన్ని. ఇంకా బ్యాగ్లో సర్దేసుకున్నాను అన్నీ నీట్గా. ఇంక ఇప్పుడు మా ఊరు వెళ్తామే లేటు, మేము 9వ తారీఖు మార్నింగే వెళ్తున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.